హలో మై డియర్ అబీ ఫ్యామిలీ, ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే స్టాక్ మార్కెట్ గురించి చూడబోతాం. అఫ్కోర్స్ కొంతమంది వచ్చి షేర్ మార్కెట్ గా అంటారు. చాలామందికి దీని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని గురించి వీడియో మాట్లాడబోతాం. దాని తర్వాత స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏం ప్రాఫిట్, దాని గురించి వీడియో తెలుసుకోబోతాం. సింపుల్గా మీకు అర్థమయ్యేట్టు వీడియోని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్టాక్ మార్కెట్లో వచ్చి బోల్డ్ అనే కంపెనీస్ అనేది ఉంటుందండి, ప్రైవేట్ కంపెనీస్. ఆ ప్రైవేట్ కంపెనీస్ యొక్క షేర్స్ కొనుక్కోవడమే. అంటే షేర్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గర వచ్చి ఒక 5 lakhs ఉంది. మీ ఫ్రెండ్ వచ్చి ఒక 10 lakh rupees బడ్జెట్ ఉన్న ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. బట్ అతని దగ్గర వచ్చి జస్ట్ ఒక 5 lakhs మాత్రమే ఉంది. మీ ఫ్రెండ్కి వచ్చి 5 friends ఉన్నారు, మీతో కలిపి ఇంకొక 4 friends ఉన్నారు. అప్పుడు వచ్చి మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు. లైక్ ఎగ్జాంపుల్, నాకు ఒక 5 lakhs ఇంకా కావాలరా నా బిజినెస్ స్టార్ట్ చేసిందని. కానీ మీ ఫ్రెండ్ వచ్చి ఒక 5 lakhs అనేది మిమ్మల్ని అడుగుతాడు. అప్పుడు మీ 5 friends వచ్చి కలిసి ఒక్కొక్కరు వచ్చి 1 lakhs అనేది మీ ఫ్రెండ్కి ఇస్తారు. అప్పుడు ఈ 1 lakhs ఇస్తే మొత్తం 10 lakhs అనేది మీ ఫ్రెండ్కి వచ్చి అరేంజ్ అయిపోతుంది. అతని దగ్గర ఒక 5 lakhs, మీరు వచ్చి ఒక 5 lakhs అనేది ఇచ్చారు మీ 5 friends కలిపి. ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఫ్రెండ్ వచ్చి బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. రన్ చేసినప్పుడు మీ ఫ్రెండ్కి వచ్చి కొన్ని ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ ఒక ప్రాఫిట్స్ అనేది 50% వచ్చి మీకు అనేది వస్తుంది. ఓకేనా, ఇదే స్టాక్ మార్కెట్లో కూడా జరిగేది. స్టాక్ మార్కెట్లో వచ్చి బోల్డ్ అని కంపెనీస్ అనేది ఉంటుందండి. బోల్డ్ అని కంపెనీస్లో వచ్చి మీరు డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళ క్యాపిటల్ అంటే అమౌంట్, డబ్బులు అనేది కావాలి. వాళ్ళ బిజినెస్ అనేది లార్జ్ స్కేల్లో తీసుకెళ్లాలంటే, లేకపోతే వాళ్ళ బిజినెస్ వచ్చి ఇంకా బిగ్ లెవెల్లో తీసుకెళ్లాలంటే వాళ్ళకి అనేది డబ్బులు అనేది కావాలి. కంపెనీస్ దగ్గర అంత డబ్బులు అనేది ఉండదు. క్రోర్స్ ఆఫ్ మనీ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యి మన పీపుల్స్ వచ్చి, అంటే పబ్లిక్ వచ్చి, మీరు నేను ఇలాంటి పీపుల్స్ వచ్చి స్టాక్స్ను కొనుక్కున్నట్టు ఒక 5 lakhs 10 lakhs స్టాక్స్ దాకా వాళ్ళు వచ్చి స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అది ఎక్కడ రిలీజ్ చేస్తారంటే కొన్ని బ్రోకరేజ్ యాప్స్ అనేది ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్ స్టాక్స్ కానీ, గ్రో కానీ, ఏంజల్ లోన్ కానీ, ఎక్సెట్రా ఇంకా బోల్డ్ అని యాప్స్ అనేది ఇట్లా ఉంటుంది. మనం దాంట్లో సైన్ అప్ అయ్యి మనం వచ్చి దాంట్లో వచ్చి స్టాక్స్ను కొనుక్కోవచ్చు. వాళ్ళు కంపెనీ వచ్చి మంచిగా ప్రాఫిట్స్లో ఉంటాయి, అంటే వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్లీ జరుగుతూ ఉంటే మీరు కొనిన స్టాక్స్కి వచ్చి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. ఒక స్టాక్ వచ్చి ఆ కంపెనీస్ బట్టి ఉంటుంది. కొన్ని స్టాక్స్ 20 rupees ఉంటుంది, కొన్ని స్టాక్స్ 2 rupees 5 rupees స్టాక్స్ కూడా ఉంటుంది, కొన్ని స్టాక్స్ 1000 5000 అలా ఉంటుంది. స్టాక్స్ ప్రైజెస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్కి వచ్చి డిఫరెంట్ టైప్స్గా స్టాక్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, అంటే ప్రైజెస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీరు వచ్చి స్టాక్స్లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ వచ్చి మంచిగా ప్రాఫిట్స్ వస్తే అప్పుడు వచ్చి మీకు అమౌంట్ అనేది ఆ కంపెనీ దగ్గర నుంచి కొంచెం షేర్స్ అనేది వస్తుంది. అఫ్కోర్స్ షేర్స్ ఇప్పుడు మనం వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనకి ఏం మంచిదంటే చాలామంది వచ్చి డబ్బులు అనేది సేవ్ చేస్తారు. ఓకే, ప్రతి ఒక్కరు సేవ్ చేస్తారంటే కొన్ని మంది మన ఇండియాలో జస్ట్ ఒక 10 to 15% ఆఫ్ పీపుల్స్ మాత్రమే ఆ డబ్బులు అనేది సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసేవాళ్ళు డబ్బులు అనేది జస్ట్ అంటే మనం ఇంట్లోనే పెట్టుకొని బీరోలోనే క్లోజ్ చేసి పెడితే ఖచ్చితంగా ఆ డబ్బులు అనేది మనకి యూస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే రాబోయే టైంలో వచ్చి ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బుల వాల్యూ అనేది తగ్గిపోతుంది. ప్రోడక్ట్ వాల్యూ కానీ లేకపోతే వస్తువుల వాల్యూ కానీ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనొచ్చు. 1990s వచ్చి ఒక ల్యాండ్ వచ్చి ఒక 50 rupees 100 rupeesకి వస్తుంది. అదే 2000s వచ్చి ఒక 1 lakh పెడితే వస్తుంది. 2010లో వచ్చి ఒక 5 lakhs పెడితే వస్తుంది. అదే ఒక 2024లో ఉన్నాం మనం, ఇప్పుడు వచ్చి 25 lakhs అనేది కావాలి ఒక ల్యాండ్ కొనాలంటే. ఇన్ఫ్లేషన్స్ వల్ల డబ్బుల వాల్యూ తగ్గుతుంది, ప్రోడక్ట్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ వాల్యూతో పాటు మన డబ్బుల వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వాలంటే మనం అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలంటే లైక్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రెండు ఒకటేలేండి. లేకపోతే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్ వాల్యూ బిఫోర్ ఒక 10 years బ్యాక్ వచ్చి గోల్డ్ వచ్చి తక్కువ రేట్లో దొరుకుతుంది. అలానే ఇప్పుడు వచ్చి గోల్డ్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అంటే ప్రోడక్ట్స్ రేట్తో పాటు గోల్డ్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత రియల్ ఎస్టేట్ మీన్స్ ల్యాండ్ పైన కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. చెప్పాం కదా, ల్యాండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా బోల్డ్ అనే ప్లేసెస్ మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనొచ్చు. బట్ ఫినాన్షియల్ రిస్క్ అనేది పక్కాగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఫినాన్షియల్ రిస్క్ అనేది ఉంటుంది. లైక్ చెప్పాలంటే బిజినెస్లో కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ ప్రతి దాంట్లో వచ్చి రిస్క్ అనేది ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీ వచ్చి పర్ఫెక్ట్గా మంచి కంపెనీగా ఉంటే అఫ్కోర్స్ అది మంచిగా మీకు ప్రాఫిట్స్ అనేది వస్తుంది. కొన్నప్పుడు లాసెస్గా రావచ్చు. కొంచెం చూసి జాగ్రత్తగా మీరు ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయండి. అంతే గైస్, మీకు అర్థం ఏంటది అనుకుంటాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టాక్ మార్కెట్ గురించి కానీ ఇంకేమైనా తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం అప్కమింగ్ వీడియోస్ దాని గురించి మాట్లాడుతాను. టాటా యూ గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబీ ఫ్యామిలీ. టేక్ కేర్.